ఓం నమో వెంకటేశాయ. నమస్తే. నెగిటివ్ కర్మను సులువుగా తొలగించుకోవడం. అందరూ చాలా కష్టపడతా ఉంటారు. సులువుగా నెగిటివ్ కర్మను తొలగించుకోవాలి. దాని ముందు ఈ నెగిటివ్ కర్మ ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం. ఫస్ట్, నెగిటివ్ కర్మ అనేది ముఖ్యంగా మనం ఆలోచన ద్వారా చేస్తాము. రెండోది మనసు ద్వారా చేస్తాము. మూడోది మనం చేసే పనుల వల్ల నెగిటివ్ కర్మ అనేది మనకు వస్తుంది. ఈ నెగిటివ్ కర్మ అనేది మనము ఆలోచనల ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ నుంచి అది రిలీజ్ అయ్యి ఎక్కడైతే ఎంటుకలు స్కిన్ పైన చర్మం పైన ఎక్కడైతే ఎంటుకలు ఉంటాయో ఆ ప్రదేశంలో వచ్చి చేరుతుంది. అలానే ఎంటుకలు కూడా ఉంటుంది. ఆ ఎంటుకలను తొలగించుకోవడం వలన ఆ నెగిటివ్ కర్మ అనేది వెళ్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బార్బర్ షాప్లోకి వెళ్ళి మనము ఎంటుకలు ఇస్తే నెగిటివ్ కర్మ పోదు. అదే పుణ్యక్షేత్రాలలోకి వెళ్ళి ఎంటుకలను సమర్పించడం వలన పాపాలు వెళ్ళిపోతాయి. ఎందుకురా వెళ్ళిపోతాయి అంటే ఆ క్షేత్రము ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ భగవంతుని యొక్క శక్తి అక్కడ ఉంటుంది. ఆ భగవంతుడికి సంబంధించిన ప్లేసుల్లో మాత్రమే కళ్యాణ కట్టలు కానీ కళ్యాణ కట్టలు లేకపోయినా కొన్ని చోట్ల బార్బర్స్ ఉంటారు, వాళ్ళు తీస్తారనమాట. అట్లాంటి ప్రదేశంలో మాత్రమే తీయించుకుంటారు. తీయించుకునే ముందు ఆ భగవంతుణ్ణి స్మరిస్తారు. ఆ భగవంతుణ్ణి స్మరించడం వలన ఆయన యొక్క అనుగ్రహము సహాయము వలన మనము తీయించుకోవడం జరుగుతుంది. ఆ తీయించుకోవడం వలన ఆ నెగిటివ్ కర్మ అనేది ఆ ఎంటుకల ద్వారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి దీని వెనకల ఉన్న రహస్యము కొంతమందికే తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారో, ముఖ్యమైన పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారో, వాళ్ళు ఎంటుకలు అక్కడ తీయించుకోవడం అలవాటు చేసుకోండి. సంవత్సరం ఒకసారి తీయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మైండ్ తల అంతా చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది. అది ఇంతకుముందు తీయించుకున్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. రెగ్యులర్గా తీయించుకున్న వాళ్ళకని ఇంతకుముందు తీయించుకున్న వాళ్ళకని. కాబట్టి మీరు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారైనా మీ నెగిటివ్ కర్మలను తొలగించుకుంటూ ఉంటే మీరు మీ అభివృద్ధికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైనా కానీ కావాల్సిన నెగిటివ్ కర్మలను చేయరు. కాబట్టి అందరూ మంచిగా ఆలోచన చేస్తూనే ఉంటారు, మంచి పనులే చేస్తూ ఉంటారు. తెలియక కొన్ని జరిగిపోతూ ఉంటాయి. ఆ వచ్చిన నెగిటివ్ కర్మను ఇట్లా భగవంతుని దగ్గరకు పోయినప్పుడు తలనీలాలు సమర్పించడం వలన మనకు ఆ నెగిటివ్ కర్మ వెళ్తుంది. భగవంతుని యొక్క మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన మనకు ఆయన యొక్క ఆశీస్సులు దీవెనలు మనలోనికి ప్రవేశించి మన కార్యాలను మన పనులకు అడ్డుగా ఉన్నటువంటి వాటన్నిటినీ తొలగించేసి మన ఆలోచనలకు మన కార్యాలకు ఆ శక్తిని నింపి త్వరలో అవి వాస్తవ రూపం
జరగడానికి ఆ దైవశక్తి ఎంతో ఉపయోగపడుతుంది. మన పనులు కాకుండా ఉండడానికి అడ్డులు, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవే నెగటివ్ కర్మలో అనేదాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకు పనులు కావడం లేదు, పనులు కావడం లేదు అనే ఉంటారు కానీ ఎంత ప్రయత్నం చేసినా కావడం లేదనుకుంటారు కానీ వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పుల యొక్క ఫలితము ఇక్కడ ఆపుతూ ఉంది, మంచి పని చేయడానికి మన అభివృద్ధికి ఆపుతూ ఉన్నది అనే దాన్ని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఈ వెంట్రుకలను అక్కడ వెళ్ళి తీసుకోవడం వలన నెగటివ్ కర్మ వెళ్ళిపోతుంది. మనము అక్కడ దర్శనం చేసుకోవడం వలన ఆ భగవంతుని యొక్క మనలోకి రావడం వలన, భగవంతుని యొక్క శక్తి మనలోకి రావడం వలన మన యొక్క కోరికలు నెరవేరడానికి ఆస్కారాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీని వెనుకలో ఉన్న రహస్యాలను మీరు తెలుసుకొని అభివృద్ధి చెందుతారని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈ విషయాన్ని మీ వారికి తెలియచేస్తే, షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకొని అభివృద్ధి పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.